తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనంలో సత్య ప్రచారక్ సమాజ్ వారి అభిప్రాయాలను పంచుకుంటూ పూలే ఉద్యమాలను తను చేసిన సత్యశోధ సమాజ్ గురించి చెప్పడం జరిగింది. మిత్రులందరికీ సత్య ప్రచారక్ సమాజ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మొన్ననే మనం పూలే గారి జయంతి నిర్వహించుకున్నాం. ఆయన స్థాపించినటువంటి సమాజ సత్యశోధక్ సమాజ్ అయితే ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో విధాలుగా చరిత్రను సంస్కృతిని అన్నిటినీ దాడులు చేసి ఎలా అబద్ధాలు ప్రచారం చేస్తుందో ఆ అబద్ధాలను చుట్టుకొట్టి నిజాలను ప్రచారం చేయడానికి సత్య ప్రచారక్ సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జర్నలిస్టులని ఒక 2 విషయాలు. ముందుగా మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, మన కోసం ఎవరు పని చేయాలి, ఎవరు చేస్తారు, ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాసే రాతలు, మనం మాట్లాడే మాటలు, మనం చూపించే చేతుల్లో ఉండాలని ఇవాళ ఈ వ్యవస్థలో మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు గల కారణాలను విశ్లేషించుకుంటే ఆ కారణాలను మళ్ళీ మనం ఈ దేశాన్ని, ఈ ప్రజలను, ఈ వ్యవస్థను వెనుకబాటు చేయడానికి కారణమైనటువంటి అగ్రకుల బ్రాహ్మణుల భావజాలాన్ని వ్యతిరేకిస్తూ అది చేసే మోసాలను ప్రజలకు తెలియజేస్తేనే ఈ సమాజంలో మనకందరికీ ఒక మంచి సమాజం ఏర్పడుతుందని. కాబట్టి ఈ వ్యవస్థలో, మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి మంచి చెడు పరిశీలన చేసుకొని ప్రజలకు కావాల్సింది నిక్కచ్చిగా ప్రజలకు చేరవేసేలా ప్రతి అంశాన్ని తీసుకొని కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలే కాకుండా ఇప్పుడు భావజాలపరమైనటువంటి దాడులు నిర్వహిస్తున్నారు. ఆ భావజాలాన్ని మన భావజాలాన్ని ప్రచారం చేయడానికి మన పత్రికలను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అయితే మనం తాత్కాలికమైన పరిష్కారాల కోసం కాకుండా శాశ్వతమైన పరిష్కారాల కోసం ఉద్యమించాలని, పనిచేయాలని, ఆ సందర్భంలో మీరు నిర్వహించేటువంటి ప్రతి పనిలో సత్య ప్రచారక్ సమాజ్గా నేను కూడా కలిసి వస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు ఆనందరావు. తెలంగాణ కేబుల్ ఛానల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక 3 జిల్లాలకి మన కమిటీ వేసుకుంటూ టెలికాస్ట్ ఛానల్ రిపోర్టర్లందరినీ ఏర్పాటు ప్రయత్నంలో నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగానే మోనా గారికి చిన్న విజ్ఞప్తి అన్న. ఇప్పుడు మన ఈ ప్రతిపాదన చేసిన దాంట్లో ఈ 7వ 8 2 కూడా ఒకటే అన్న. ఈ టెలికాస్టింగ్ వస్తున్న ఛానల్ అంటే వర్కింగ్ జర్నలిస్టులు 7, 8 వాళ్ళని టెలికాస్ట్ అవుతున్న ప్రతి ఛానల్ కూడా వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించి వాళ్ళకి ఒకటి సవరణ చేసి దీంట్లో మీరు ఏదైనా యాడ్ చేయాల్సిందని కోరుతున్నాను. అలాగే చిన్న టాపికే ఏదేం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్న విలేకరులు అందరూ కూడా ఈ చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే పేర్లు ఉన్నాయి, కానీ ఈ నాణ్యత అనేది చిన్న పత్రికల నుంచి మనకు మొదలవుతుంది. ప్రతిదీ కూడా కాపీ పేస్ట్ కానీ ఎక్కువ అయిపోయాయి ఈ దేశంలో. మీరు ఎవరైనా ఒక వార్త పంపిస్తే, ఒక లీడర్ కానీ ఒక నాయకులు కానీ ఒక వార్త పంపిస్తే సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలాగే కాపీ చేసి పంపించేస్తారు. కాపీ పేస్ట్ పైన టైటిల్ చేంజ్ చేయడం లేదు, కింద వార్త మారడం లేదు, మధ్యలో ఏదైనా బూతులు రాస్తాం కానీ కూడా ఆ బూతులు అలాగే కంటిన్యూ చేస్తారు. రేపు పొద్దున మధ్యలో పైన టాపిక్ చదవడం కూడా లేదు.
అట్లాంటి నాణ్యత చాలా లోపిస్తుంది మన పేపర్లలో, ఇట్లాంటి దాంట్లో. దీనికి మన గిరిరాజ్ సార్ గారి గురించి చెప్పినట్టుగానే వీళ్ళందరినీ ఒక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఒక నాణ్యతమైన వాటిని మనం ఇది విలేకరులకి విద్యనిచ్చినట్లయితే వారు సంఘంలో కూడా వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు వాళ్ళు ముందరికి అనే దాన్ని కూడా మనకు తెలుస్తుంది. దీనిపైన ఒకసారి మన గిరిరాజ్ సార్ కూడా విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ కాపీ పేస్ట్ వాళ్ళని కొంచెం చూసి ఏంటంటే ఈ లోపల వాళ్ళు ఏమవుతుందంటే చదివే వారికి కూడా నాణ్యత లోపిస్తుంది. ఆ ట్రైనింగ్ సరిగ్గా ట్రైనింగ్ లేకపోవడం వీళ్ళకి ఆ వ్యవస్థలోని మార్పులను కూడా మనం మార్చే ఉద్దేశంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను.